శ్రీ సత్యసాయి జిల్లాలో అత్యంత ఘోరమైన సంఘటన అయితే ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేంటి అంటే ఒక 14 ఏళ్ల క్రితం ఒక చిన్న పసిపాపని దత్తత తీసుకున్నారు ఒక భార్యాభర్తలు. అయితే 14 ఏళ్లుగా ఇంట్లో పెరుగుతుంది అంటే ఎంత ప్రేమ, మమకారం పెంచుకుంటాం. అది కూడా లేకుండా ఆ పెంచుకున్న కసాయి తండ్రి ఏం చేశాడు అంటే ఆ పిల్లని 14 ఏళ్ళు వచ్చిన తర్వాత అనేక సార్లు అత్యాచారం చేశాడు. మరి అంతటితో వదిలేసాడా అంటే అంతటితో వదల్లా. తన బావమరిదితో కూడా అత్యాచారం చేయించాడు. పాపం ఈ విషయం బయటకు చెబితే నిన్ను ఎక్కడైనా తీసుకెళ్ళి వదిలేస్తాం లేదా నిన్ను చంపేస్తామని బెదిరించడంతో పాపం ఎవరూ లేని ఆడపిల్ల ఎవరితో చెప్పుకుంటుంది చెప్పండి? 14 ఏళ్ల బాలిక ఏం తెలుస్తుంది? ఏమీ చెప్పుకోకుండా అట్లా మిన్నకుండిపోయింది. అయితే ఒక రోజున తన ఆరోగ్యం క్షీణించడంతో పెంచుకున్న తల్లి ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ అవాక్కయ్యే విషయం ఒకటి చెప్పారు. ఆ పిల్ల గర్భవతి అని. అసలేం జరిగింది అని ఆరా తీస్తే ఆ పెంచుకున్న తండ్రే పలుమార్లు నెలల తరబడి అత్యాచారం చేశారు. అయితే ఎన్నో నెల గర్భవతియో తెలుసా? 5వ నెల గర్భవతి అట. గర్భవతి అని తెలిసి కూడా అత్యాచారం చేశారంట ఆ పెంచుకున్న తండ్రిను అతని బావమరిది. ఎంత దారుణమైన స్థితి! ఒక బిడ్డ పసిపాప 14 ఏళ్ళు ఏం తెలుస్తుంది చెప్పండి? పైగా పెంచుకున్న కూతురట. నువ్వు పెంచలేనప్పుడు ఎందుకు తీసుకొచ్చావు? అంటే నీ అవసరాలు తీర్చుకోవటానికి ఒక ఆట బొమ్మలా తీసుకొచ్చి ఇటువంటి చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది సభ్య సమాజం సిగ్గుపడేలా ఉంది ఈ చర్య అనేది చాలామంది చెప్పుకుంటున్న మాట. కన్న తండ్రులే పట్టించుకోవట్లా ఈ కాలంలో. మరి పెంచుకున్నవాడు సరిగ్గా చూస్తాడా? కాబట్టి దత్తత ఇచ్చేటప్పుడు పలుమార్లు వెనక ముందు ఆలోచించుకొని దత్తత ఇవ్వటం చాలా మంచిది.